నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుంది. మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తి స్వామి వారికి వేదోక్తంగా ప్రత్యేక అభిషేక సేవ. విశేష సంఖ్యలో హాజరై గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన భక్తులు. రైతులకు ఎటువంటి కష్టమూ రానివ్వకుండా టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుంది. రైతు భరోసా కేంద్రాలను సందర్శించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తప్పిపోయిన బాలుడిని తండ్రికి అప్పగించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు. అభినందించిన శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ నరసింహారావు. ఇక వార్తలోని వివరాలు. రైతులకు ఎటువంటి కష్టమూ రానివ్వకుండా చూసుకోవడంలో టీడీపీ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. సుడిగాలి పర్యటనలో భాగంగా పలు రైతు భరోసా కేంద్రాలను పులివర్తి నాని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు భరోసా కేంద్రంలో అధికారులు పులివర్తి నానిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించారు. చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని నూకలగుంట వద్ద ఉన్న రైతు భరోసా కేంద్రం, రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి మెయిన్ రోడ్డు వద్ద ఉన్న రైతు భరోసా కేంద్రాలను సందర్శించి పలువురు రైతులను సత్కరించి సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రైతులే దేవుళ్లుగా దివంగత నేత ఎన్టీ రామారావు పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరువు సమయంలో రైన్ గన్స్తో పంటలను కాపాడిన ఘనత చంద్రబాబు నాయుడుదని గుర్తు చేశారు. అధికారులందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి అభివృద్ధి కోసం ముందుకు సాగాలని, అధికారులకు ముఖ్యంగా మహిళా అధికారులు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి లేదా సతీమణి సుధారెడ్డి దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులందరూ చొరవ చూపాలని అన్నారు. అగ్రహారం కూడలి నుంచి రాయల చెరువు కట్ట వరకు రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల నాయకులు, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, జడ్పీటీసీ సభ్యుడు జగంధర్, ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, గౌస్ బాషా, సర్పంచ్ రూపా రామ్మూర్తి, ధనంజయ రెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, కుమార్ రాజారెడ్డి, రామచంద్రాపురం మండలం నుండి మండల పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, జనార్దన్ చౌదరి, దినేష్, సర్పంచ్ చిరంజీవి, గిరి, సాయి చౌదరి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి సొంతూరు, నారా లోకేష్ బాబు గారి సొంతిల్లు. నా యొక్క ధ్యేయం అభివృద్ధి లక్ష్యంగా నేను వెళ్ళదలుచుకున్నా. 5 సంవత్సరాలంటే కూడా నా లక్ష్యం 4 సంవత్సరాలే. ఈ 4 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ ప్రోగ్రాం జరిగినా, ఏది జరిగినా నేను కంపల్సరీ అటెండ్ అవుతానని ఈ సభావం కూడా ఇక్కడున్న అధికారులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు ప్రజల సమస్యలు, అదేవిధంగా అధికారుల సమస్యలు ఏదైనా కూడా నేను పరిష్కరించేదానికి ముందుకుంటానని కూడా ఈ వేదిక పైన ఉన్న అధికారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజు సంబంధించినటువంటి ఈ వేరుశనగ విత్తనాలకు సంబంధించి మీకు అందరూ తెలుసు, రైతే రాజు ఉన్న అధికారులు కానీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, గతంలో ఏం జరిగిందో నాకు వద్దు. ఇప్పుడు అందరూ కుటుంబ సభ్యులాగా ఉందాం. లేదు కష్టం ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా చెప్తే నేనే వాళ్ళకి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను. మనం అందరిని ఆదుకుందాం. మీ దగ్గరకు వచ్చి ఏ రైతైనా పర్వాలా, ఎవరైనా ఆదుకుంటాం. నేను మీకు అన్నదమ్ముళ్ళ ఉంటా. ఒకవేళ మహిళా సోదరులు ఎవరైనా నాకు చెప్పలేని విషయాలు ఉంటే కూడా మా మిసెస్కి చెప్పొచ్చు. ఆమె కూడా 3 రోజులు అందుబాటులో ఉంటుంది వారంలో. ఆమె చెప్పండి, మీ సమస్యలు ఏమిటో కూడా నేను పరిష్కారం చేస్తాను. ఎందుకంటే మనందరూ జరిగింది ప్రపంచం 1983లో. దానికి కారణం రైతులే. దాని తర్వాత 1985లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి రామారావు గారు రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కర్షక పరిషత్ అనేది ఒకటి పెట్టి దాన్ని సింగిల్ విండోలకు అనుసంధానం చేస్తూ ఆ కర్షక పరిషత్ ద్వారా కూడా రైతులు ఆదుకోవాలన్నాడు. ఆ కర్షక పరిషత్ చైర్మన్ కూడా ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి 4వ సారైన మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కర్షక పరిషత్ చైర్మన్. అంటే ఎలక్షన్లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్నదాత సుఖీభాగ్లో ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. దానిలో భాగంగా 14,000 రూపాయలు మీకు తొందరలో మీ అకౌంట్స్కి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కర్షక పరిషత్ అనేది పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కర్షక పరిషత్తు సింగిల్ విండోలకి అనుసంధానం చేస్తూ దానికి సంబంధించిన లోన్స్ అన్ని కూడా ఇచ్చి రైతుల్ని మేము వెనకాల ఉన్నామన్న నినాదంతో టీడీపీ పార్టీ రోడ్ నిలిపేశారు. నేను ఆ కాంట్రాక్టర్ని పిలిపించి కూడా రోడ్ వర్క్ స్టార్ట్ చేయమైనా వాళ్ళకి శాంక్షన్ అయింది కూడా రామాపురం కంటే నేను ఏదో ఫండ్స్ తెచ్చిస్తా.
కట్ట కింద రాయచూరు కట్ట వరకు రోడ్డు ఏమని చెప్పా, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలం టూ వీలర్లో చెరుకు వర్షం చూస్తూ కళ్ళలో పెడితే ఫ్యామిలీ కానీ ఎవరు కానీ కింద పడ్డారంటే గుంతల్లో ప్రాబ్లం కాబట్టి అది కూడా చేస్తున్నాను కూడా సభాముఖంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు తప్పిపోయిన ఓ బాలుడిని తండ్రికి అప్పగించారు. నిన్న సాయంకాలం తిరుపతికి చెందిన యోగేంద్ర అనే 7 సంవత్సరాల బాలుడు తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వచ్చి సంచరిస్తూ ఉండగా శ్రీకాళహస్తిలోని స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు ఆ బాలుడిని గమనించి అనుమానం వచ్చి ఆ బాలుడిని వివరాలు అడుగగా ఆ బాలుడు వివరాలు చెప్పలేకపోవడంతో స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో తప్పిపోయిన బాలుడు తండ్రి సుబ్బరాజులు ప్రచార మాధ్యమాల్లో చూసి శ్రీకాళహస్తి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఫోన్ చేసి శ్రీకాళహస్తికి రావడంతో తప్పిపోయిన బాలుడిని అలాగే వారి తండ్రిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లి వన్ టౌన్ సిఐ నరసింహారావు చేతుల మీదుగా తప్పిపోయిన బాలుడు యోగేంద్రను తండ్రి సుబ్బరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ నరసింహారావు మాట్లాడుతూ సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుని తన తల్లిదండ్రులకు అప్పగించిన స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులను అభినందించారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులు పాఠశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు తీసుకుని వెళ్లి రావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఉండే సుబ్బరాజ్ అనే వ్యక్తి తిరుమల కొండపైన కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ బతుకుతూ ఉంటాడు. అతనికి యోగేష్ అనే 7 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి నిన్న మధ్యాహ్నం స్కూల్కు వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి రాకుండా మిస్ అయిపోయాడు. ఈ మిస్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెతుకుతూ ఉండినారు. అయితే ఈ పుత్తూరుకు సంబంధించిన అయ్యప్ప అనే ఒక ఆయన ఈ అబ్బాయిని నాగలాపురం దగ్గర బస్సులో ఒంటరిగా ఒక్కడే దిగుతా ఉంటే ఇంత చిన్నపిల్లోడు ఒంటరిగా ఎలా ఉన్నాడని చెప్పి అతను ఆలోచన చేసి సమయస్ఫూర్తితో ఇక్కడ అతనికి పరిచయం ఉన్న శ్రీకాళహస్తిలో మన స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు పరిచయం ఉంటే వీళ్లకు సంబంధించిన రమేష్ అనే వాళ్ళ స్కౌట్స్ కమిషనర్ గారు ప్లస్ ఈ స్కౌట్స్ పిల్లలకు తీసుకొని వచ్చి ఆ శ్రీకాళహస్తిలో అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఈ తెలివిగా ఇక్కడ ఈ స్కౌట్స్ పిల్లలైన అజారుద్దీన్, సుబ్రహ్మణ్యం, కేశవ వీళ్ళంతా కలిసి ఈ అబ్బాయి వివరాలను, ఈ అబ్బాయి ఫొటోస్ను సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారు. ఈ వైరల్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ఈ యోగేష్ అనే 7 ఏళ్ల అబ్బాయి వాళ్ళ ఫాదర్ దాకా వెళ్ళింది విషయము. వెళ్ళిన తర్వాత ఆ 7 ఏళ్ల అబ్బాయి శ్రీకాళహస్తిలో ఉన్నాడని చెప్పి తెలుసుకొని ఇప్పుడు ఈరోజు శ్రీకాళహస్తికి వచ్చి ఈ స్కౌట్స్ పిల్లలను కలవడం జరిగింది. ఇది కలిసి వాళ్ళ అబ్బాయిని వాళ్ళకు 7 ఏళ్ల పిల్లోడిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంత చిన్న పిల్లోడు మిస్ కావడం వల్ల కుటుంబం అంతా తీవ్ర శోకంలో ఉండింది. వాళ్లకు ఈ మన స్కౌట్స్ పిల్లలు అజారుద్దీను, కేశవ, సుబ్రహ్మణ్యము ప్లస్ వీళ్ళ కమిషనర్ గారు రమేష్ బాబు గారు ఆ అబ్బాయిని పొద్దున్న నుంచి ఎంతో అల్లరి చేస్తూనే భరించి ఆ అబ్బాయిని ఆ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ స్కౌట్స్ కమిషనర్ గారిని, ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలను ప్లస్ వీళ్ళకు తీసుకొని వచ్చి అప్పగించిన పుత్తూరు చెందిన అయ్యప్ప గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇంత చిన్న పిల్లలు బయట స్కూల్కు వీటికి పోయించినప్పుడు మన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా నిఘా పెట్టుకోకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియకుండా ఎట్లంటే ఎట్లా వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్ళిపోవడము తెలిసి తెలియక చేసే పనులు మన కుటుంబం అంతా విషాదంలో పోతుంది. కాబట్టి పిల్లలను పెంచే క్రమంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మా ద్వారా తెలియజేస్తాం. తిరుపతి జిల్లాలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్గా సేవలందిస్తుందని ఆకాంక్షిస్తున్నానని సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు గృహహింస చట్టం విభాగ కేంద్రాల నిర్వహణపై సంబంధిత శాఖలతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ జి యోగేష్ దుబే సమీక్షించి దిశానిర్దేశం చేశారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ వారు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తిరుపతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో అన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్గా మహిళలకు బాలబాలికలకు అత్యవసర సహాయ సహకారాలు, లీగల్, మెడికల్, మానసిక కౌన్సిలింగ్ సదుపాయాల కల్పనతో సదరు బాధితులకు సహకారం అందించడం ద్వారా పోష్ యాక్ట్ 2013 పక్కాగా అమలు చేసి బాధితులకు మరింత సహాయ సహకారాలు, కౌన్సిలింగ్ అందజేసేలా ఉంటుందని ఆకాంక్షిస్తున్నానని వారు తెలిపారు. తిరుపతి పట్టణంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ అలాగే గృహహింస చట్టం విభాగ కేంద్రాలను వారు మంగళవారం తనిఖీ నిర్వహించిన నేపథ్యంలో వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖలు మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, విభిన్న ప్రతిభావంతుల శాఖ, జువైనల్ జస్టిస్ ప్రొబేషన్ ఆఫీసర్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సఖీ వన్ స్టాప్ సెంటర్ ముఖ్య ఉద్దేశం బాధితులైన మహిళలకు వారి గృహంలో కానీ పబ్లిక్, ప్రైవేటు ప్రాంతాల్లో కానీ వారు పనిచేస్తున్న ప్రదేశాల్లో కానీ భౌతికంగా, లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా వేరే ఏ ఇతర కారణాల వల్ల ఇబ్బంది పెట్టబడి ఉన్న వారికి చట్టపరంగా, వైద్యపరంగా, మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైన ఆర్థిక స్వయం ఉపాధి శిక్షణ అందేలా అన్ని ఏర్పాట్లతో ఈ సెంటర్ల పనితీరు ఉండాలని సూచించారు. ఆదర్శప్రాయమైన సెంటర్గా మరిన్ని మెరుగులు దిద్దేందుకోసం అవసరమైన సిబ్బంది, పోలీస్, మెడికల్ అధికారి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పరికరాలు, ప్రత్యేక ఇండిపెండెంట్ సఖీ వన్ స్టాప్ సెంటర్ భవనం ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ఆర్థికపరమైన అంశాలు, మానవ వనరులు, ఇతర అంశాల వివరాలను కూలంకషంగా సంబంధిత అధికారులు సమీక్షించుకుని త్వరితగతిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తే వాటి మంజూరుకు తన వంతు సహకారంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలో కృషి చేస్తానని తెలిపారు. సఖీ వన్ స్టాప్ కేంద్రంలో వచ్చే ప్రతి మహిళ, బాలబాలికలను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి అన్ని విధాలా అండదండగా నిలిచి వారికి సహాయ సహకారాలు అందించి భరోసా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారిని ఎస్ జయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి చెన్నయ్య, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సుజాత, గృహహింస చట్టం విభాగం కౌన్సిలర్ సుగుణ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఎమ్మెల్యే ధర్మరాజు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే డాక్టర్ బివి నాగేశ్వరరెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను అందజేసి తీర్థప్రసాదాలను అందజేశారు. వాళ్ళు ఫోటోగ్రాఫర్ సార్, మేము సార్ వీడియోగ్రాఫర్. రండి సార్. టీటీడీ ఈవో జె శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయం వద్ద జేఈఓ వీరబ్రహ్మం ఈవోకు స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం చేశారు. తరువాత జేఈఓ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు. అంతకుముందు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల తమ కార్యాలయంలో ఈవో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తర్వాత టీటీడీ అధికారులు, ఉద్యోగులు ఈవోను మర్యాదపూర్వకంగా కలిశారు. జీవితాంతం పార్టీ కోసం పనిచేసి ఎలాంటి పదవులు ఆశించని నాయకుడు ఎంఆర్ రాజా అని భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. తిరుపతికి చెందిన బీజేపీ నాయకులు ఎంఆర్ రాజా 77వ జయంతి సందర్భంగా స్థానిక గోవిందరాజస్వామి ఆలయ మాడవీధిలో ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఎంఆర్ రాజా ఎలాంటి పదవులు ఆశించకుండా కేవలం పార్టీ కోసం జీవితాంతం పనిచేశారని కొనియాడారు. ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి నిస్వార్థరహితంగా పనిచేసే రాజకీయ కార్యకర్తల వల్లనే బీజేపీ బలమైన పార్టీగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, రాజశేఖర్ రెడ్డి, బంకు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి ఎంఆర్ రాజా గారి జయంతి సందర్భంగా ఇవాళ మేము ఈ ప్రచారానికి టిఫిన్ పొందడం జరిగింది. అదేవిధంగా ఆయన భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీకి జనలేని కృషి చేసినటువంటి ఎంఆర్ రాజా గారిని ఇవాళ మనం తలుచుకోవడం ఎంతో ఆనందదాయకము. ఆయన యొక్క ఆశీస్సుల కోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా పనిచేయాలని, ఆయన మహాగొప్ప వ్యక్తి, ఆయన మనం ఎప్పుడూ కలుసుకుంటూ భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకున్నాం. నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు భేటీ అయ్యారు. గురువారం ఉదయం నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ నివాసంలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు, పూర్వపు గవర్నింగ్ బాడీ సభ్యులు మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ సమన్వయకర్త అయిన చిత్రపు హనుమంతరావు కలిసి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ గురించి వివరిస్తూ వారిని తిరుపతిలోని బ్రాంచ్ కార్యాలయానికి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ మహిళా నాయకురాళ్లు జయలక్ష్మి, దాసరి లీలావతి పాల్గొన్నారు. OnePlus Nord CE4 Lite అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల 5G మొబైల్ ఫోన్ను తిరుపతి నాయుడు మొబైల్స్లో ఆవిష్కరించారు. తిరుపతి తిలక్ రోడ్డులో గల నాయుడు మొబైల్స్లో OnePlus Nord CE4 Lite 5G మొబైల్ ఫోన్ను గురువారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఈ మొబైల్ ఫోన్ మొట్టమొదటిసారిగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గల నాయుడు మొబైల్స్లో మాత్రమే అందుబాటులో ఉందని తెలియజేశారు. బ్లూ మరియు బ్లాక్ కలర్స్లో ప్రస్తుతం లభ్యమయ్యే OnePlus Nord CE4 Lite 5G మొబైల్ ఫోన్ ధర 19,999 రూపాయలుగా అతి తక్కువ ధరకు నిర్ధారించబడిందని, ఐసిఐసిఐ కార్డు వినియోగించి ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి 1000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుందని, అంతేకాకుండా 0% ఇంట్రెస్ట్తో బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని తెలియజేశారు. దీంతోపాటు naidumobiles.com వెబ్సైట్లో ఈ మొబైల్ ఫోన్ బుక్ చేసుకున్న వారికి కేవలం అర్ధగంటలో డోర్ డెలివరీ చేస్తామని నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు తెలియజేశారు. ఈరోజు నాయుడు మొబైల్స్లో OnePlus లేటెస్ట్ 5G మొబైల్ CE4 Lite లాంచ్ చేశాము. తక్కువ రేట్కే కేవలం 19,990 రూపాయలు బడ్జెట్లో మాత్రమే వెరీ తక్కువ రేటుకి ఎక్కువ ఫీచర్లు ఉండే OnePlus మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ 2 కలర్స్లో అవైలబుల్, బ్లూ అండ్ బ్లాక్. ఇది మన చిత్తూరు జిల్లాలో మన నాయుడు మొబైల్స్ ఆల్ బ్రాంచెస్లో అవైలబుల్. OnePlus Nord CE4 Lite. అంతేకాకుండా naidumobiles.in వెబ్సైట్లో కేవలం బుక్ చేసుకున్న వాళ్ళకి 30 నిమిషాల్లోనే స్టాక్ సప్లై ఉంటుంది. ఇవి మా దగ్గర 50 పైచిలుకు మొబైల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కస్టమరు సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ప్రైజ్లో ఎక్కువ ఫీచర్లు ఉండి 5G లేటెస్ట్ మొబైల్ ఇవాళే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ డేనే మేము కస్టమర్స్కి సప్లై ఇస్తున్నాము. ఇంకా ఆన్లైన్లో కొనాలంటే కూడా ఇంకా 2 డేస్ పడుతుంది. కస్టమర్లు ఈరోజు బుక్ చేసుకుంటే 2 రోజుల తర్వాత వస్తుంది. కానీ మా దగ్గర రెడీ టు స్టాక్. దీనికి ఫైనాన్స్ కూడా సౌకర్యం ఉంది, క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఐసిఐసి
వాటి మీద 1000 రూపాయలు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. అదేవిధంగా ఫైనాన్స్లో బజాజ్ ఫైనాన్స్లో 0 డౌన్ పేమెంట్, ఎటువంటి డబ్బులు చెల్లించకుండా మీకు బజాజ్ కార్డు ద్వారా 0 ఫైనాన్స్లో ఈఎంఐ 6/0 ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది. మన నాయుడు మొబైల్స్ చిత్తూరు జిల్లా మొత్తం తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, పొంగనూరు, మదనపల్లి, పీలేరు ఆల్ బ్రాంచెస్లో ఈ స్టాక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లాంచింగు, ఇప్పటి నుంచే సేల్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధర తక్కువ అంటే నాయుడు మొబైల్స్. OnePlus కంపెనీ రీజనల్ సేల్స్ మేనేజర్ మాట్లాడుతూ OnePlus Nord CE4 Lite 5G మొబైల్ అతి తక్కువ ధరతో ఎక్కువ స్పెసిఫికేషన్స్తో అధిక బ్యాటరీ బ్యాకప్తో ఈ మొబైల్ ఫోన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలియజేశారు. మొబైల్ మార్కెట్ రంగంలోనే మొట్టమొదటిసారిగా కేవలం నాయుడు మొబైల్స్లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉందని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు నాయుడు మొబైల్స్లో మొట్టమొదటిసారిగా నార్డ్ C4 Lite లాంచ్ చేయబడింది. తక్కువ ధరలో ఎక్కువ స్పెసిఫికేషన్స్తో ఎక్కువగా మీకు వాడుకునేదానికి బ్యాటరీ బ్యాకప్ ప్లస్ మీకు సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఈ ధరలో దొరుకుతుంది. మొట్టమొదటిసారిగా నాయుడు మొబైల్స్లోనే అందరికంటే ముందుగా అమ్మకం మొదలైనది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాయుడు మొబైల్స్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా తిరుపతి గ్రూప్ థియేటర్స్లో రచ్చ చేస్తోంది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కల్కి మూవీ ఇప్పుడు తిరుపతి గ్రూప్ థియేటర్స్లో విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే గ్రూప్ థియేటర్స్లో డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టి రచ్చ చేశారు. తమ అభిమాన నాయకుడిని తెరపై చూసే అవకాశం కోసం ఎన్నాళ్ళు వేచి చూసిన డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఏ విధంగా హల్చల్ చేశారో మీరే చూడండి. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు, ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనకు కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా మంది తెలుసుకుంటుంది. అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా మీకు అదే స్కీమ్ కింద మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి ఒక 2 గ్రామ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 తార్పోలిన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. సో నా నుంచి మీకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి లాభం వస్తున్నాయి ఆధారాన్ని పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఆ ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు.
కానీ మనం సరైన తెచ్చుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా బీజేపీ ముందుకు రావాలి, వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా మొత్తం లాభం పొందుతారు, వాళ్ళు కూడా లాభం వస్తుంది. జడ్పీ తీసుకెళ్తాము అండ్ ఇంకా ఎక్కువ మంది రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా అసోసియేట్స్ ఉంటాం. నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్ గా అయ్యే పనులన్నింటినీ జీవోలు ఇవ్వడం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం. నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనేదానికి మాకు అవకాశం వచ్చింది. దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తాడు అనే దానికి ఉదాహరణ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది 2014లో సుభాష్ పాలేకర్ గారు, ఆయన దీనికి మెయిన్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సామాజిక వేత్త. ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అట్లాగే మంచి లాభాలు కూడా పొందొచ్చు, భూమి కూడా బాగుంటుంది, రసాయనాలు ఇవన్నీ లేకుండా అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉద్యమం లాగా స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాల్లో దాన్ని దిగ్విజయంగా ఎన్నో వేల మంది రైతులకి శిక్షణ ఇచ్చి చేయడం జరిగింది. 2014 నుంచి 19 మధ్య నేను జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నాను కందుకూరులో. అక్కడ కూడా సుభాష్ పాలేకర్ నుంచి ఇంతమంది రైతులని ఎంపిక చేసి గుంటూరులో శిక్షణ కార్యక్రమం కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో అట్లా ఆయన దత్తత తీసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు సుభాష్ పాలేకర్ గారు మన రాష్ట్రాన్ని దత్తత తీసుకొని చాలా చోట్ల మీటింగ్లు పెట్టి, ట్రైనింగ్ క్యాంప్స్ 10 రోజులు 15 రోజులు క్యాంప్స్ పెట్టి చాలా అవగాహన తీసుకొచ్చారు. సో అప్పుడు నేను కూడా రైతుల దగ్గర నుంచి నేను కందుకూరు రూరల్ మండలంలో చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరు ముందుకు రాదు. నేను బలవంతంగా ఒక రైతు చేత 5 ఎకరాల్లో చేయించాం. ఫస్ట్ నాకు తెలిసిన రైతుంటే నువ్వు చేయాల్సిందని చెప్పి స్టార్ట్ చేస్తే ప్యాడీ చేసామంటే వరి చేసాం. ఫస్ట్ సంవత్సరమే మనకి వచ్చిన ఏదైతే వరి ఉందో మిగతా రెగ్యులర్ ధర కన్నా రమారమి మిగతా 1200, 1300 అంటే ఇది 2500 నుంచి 3000 దాకా కూడా అమ్మడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కి అది చూసి ఇంకొక 20 ఎకరాలు అట్లా ఈ రోజు రవాణామి చాలా మంది రైతులు వాళ్ళని చూసి ఆ ప్రకృతి వ్యవసాయ దాంట్లో కూడా రావడం జరిగింది. జీవామృతం తయారు చేసుకోవటం ఎట్లా, ఇవన్నీ కూడా వేప పిట్టు ఇవన్నీ తీసుకెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి అంతా కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా నాకు ఇక్కడ ఆనందం వేస్తుందంటే మహిళలు రావడం అనేది నిజంగా చాలా ఆనందం. చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది మహిళలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో, ఆర్థిక స్వాతంత్రం వస్తుందో అప్పుడే ఒక కుటుంబం కానీ, సమాజం కానీ, బిడ్డలు కానీ అందరూ బాగుంటారని ప్రగాఢంగా నమ్ముతారు. ఆయన డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చిన ఈ రోజు సూపర్ 6 కార్యక్రమం ద్వారా మహిళలకు మహాశక్తి పథకం కింద పథకాలు పెట్టిన ఏది చేసినా మొట్టమొదటి ఆలోచనకి మహిళల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. మహిళలు మహారాణులాగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడు కోరుకుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం. 100% మీరు చేసే ఏ కార్యక్రమం వలన ప్రభుత్వం తరఫున మద్దతుగా ఉండడానికి మేము ఇక్కడ కలెక్టర్ గారు అందరూ మీకోసం ఉంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో చేసేదానికి అధికారులు కూడా, ఈడీ గారి వాళ్ళందరూ కూడా
కృషి చేయాలని చెప్పనేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాతకాలంలో ఎరువులు ఇవేమీ లేకుండానే పంట చేసేవారు. అంటే మీరు పాతకాలం చెప్పుకునేవారు, మా తాత 100 ఏళ్ళు బతికా, మా ముత్తాత 150 ఏళ్ళు బతికా చెప్పుకుంటూ ఉంటారు. అలా కదా ఎరువులు పిచికారీ చేస్తాం, దానికి తోడు పెస్టిసైడ్స్ పిచికారీ చేస్తాం, ఎరువుల మందు, పురుగుల మందుని. దానివల్ల ఏమైంది, ఆ పండించిన పంట అంతా కూడా దాంతో నిండిపోయింది ఎరువులతో, దాంతో పాటు పెస్టిసైడ్స్ తో. దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లివర్ని, మన కిడ్నీని డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం. సో దానికి కారణం ఇది. దీన్ని గుర్తించి ఏం చేశారు, పాతకాలం ఏ పద్ధతిలో అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేచురల్ గా పండించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఒక మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడని చెప్పేదానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు తెలుసా? ఎవరు చెప్పు? నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, మాకు దగ్గర 50 ఏళ్ళు అనుకో. మేము యాక్టివ్ ఉంటామా, ఆయన యాక్టివ్ ఉంటాడా? ఎవరు యాక్టివ్ ఉంటారు? ఆయన యాక్టివ్. ఎందుకు? ఆయన నేచురల్ గా అంటే ఆర్గానిక్ అంటే ఈ ఎరువులు లేని ఫుడ్డే తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత యాక్టివ్ ఉన్నాడు. దాని తర్వాత అంత యాక్టివ్ గా నాకు ఎవరు కనిపిస్తున్నారంటే మీరే కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా అదే కదా, మీరు పండిస్తున్నారంటే మీరు అదే తీసుకుంటారు. అవునా కదా? మీ మొహాలంతా కలకలాడుతూ ఉండడానికి కారణం ఎరువులు లేని పంటలు మీరు అంతా తింటున్నారు. అందువల్ల దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో మీరందరూ మీరే కాకుండా మిమ్మల్ని చూసి ఇంకా ఇతర మీ చుట్టుపక్కల రైతులందరూ కూడా నేర్చుకోవాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కూడా అందరూ 100 సంవత్సరాల పైన బతికేదానికి అవకాశం, అది కూడా హెల్తీగా చేస్తారా? కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందని ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియా సమావేశంలో నిర్మాత ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చిత్ర పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అంతేకాకుండా గతంలో సినీ పరిశ్రమల్లోని వారిపై దాడులు జరిపించారని, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. గతంలో నిర్మాతలను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ను నిర్మాతలు కలిసిన తర్వాత తమకు ధైర్యం వచ్చిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కల్కి సంచలన విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. కల్కి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో తలెత్తుకునేలా రాజమౌళి తర్వాత నాగస్సుని చేశారని కొనియాడారు. ప్రభాస్ నటించిన సినిమా భారీ విజయాన్ని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అని, ప్రజాసేవ కోసం కళ్యాణ్ అంకితమయ్యారని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణిస్తూ ఉండడంపై సినీ పరిశ్రమ కూడా ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. తమ సమస్యలన్నీ కూటమి ప్రభుత్వంలో తీరుతాయన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమను నెలకొల్పుతామని తెలియజేశారు. తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాలు షూటింగులకు అనువైనవని పేర్కొన్నారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతాయని ఎన్వి ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంతో గడ్డు పరిస్థితిలో ఉంది. థియేటర్ల మనుగడ పరిస్థితే ప్రశ్నార్థకరంగా తయారైంది. రకరకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన కంటెంట్లు పెరిగిపోయినాయి. మన స్థాయి ఈరోజు ప్రపంచాన్ని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థితికి చేరింది. అయినా కంటెంట్ సెలక్షన్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇండస్ట్రీ గడ్డు పరిస్థితిలో ఉంది. మొన్న ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత సినిమా పరిశ్రమకి గత ప్రభుత్వంలో దినదినగండం 100 ఏళ్ల ఆవిష్గా ఉండింది. మొన్న ప్రభుత్వం చాలా సానుకూలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, కందుల దుర్గేష్ గారు ఎంతో సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటివి అన్నీ ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి మీ సమస్యలన్నీ 2 రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండేటట్టు పరిష్కరించుకొని వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఫ్యూచర్లో ఏ రకమైన సమస్య రాకుండా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ రకంగానే మీరు ముందుకెళ్ళాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి థియేటర్ల మీద విపరీతమైన ఒత్తిడి, రాజకీయ పరంగా హింసలు,
ఇవన్నీ కూడా జరగటం జరిగింది. అది వ్యాపారం చేసుకునే ఒక సంస్థలకి అది మంచి పద్ధతి కాదు. అది మనం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఉండింది. ఈరోజు కొత్త ప్రభుత్వం రావటం, ఈ కల్కి చిత్రం విడుదలవటం, ఇది ఒక సంచలన విజయం సాధించటం సినిమా పరిశ్రమకి ఇది ఒక మంచి అవకాశం. సినిమా పరిశ్రమకి మొన్న సక్సెస్తో పాటే, కూటమి సక్సెస్తో పాటే ఇది కూడా ఒక పెద్ద సక్సెస్గా మేమందరం భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, కందుల దుర్గేష్ గారికి కానీ, ప్రభుత్వంలో ఉండే అందరికీ అధికారులకు కానీ మా హృదయపూర్వక నమస్కారములు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున ఖచ్చితంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అసోసియేషన్లు కలిసి తొందరలోనే సీఎం గారిని కలిసి, డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి సినిమా సంబంధించిన సమస్యలు రెండు రాష్ట్రాల్లోనూ ఒకే పద్ధతిలో ఉండేటట్టు నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, సానుకూలంగా స్పందించినటువంటి కందుల దుర్గేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రాలు విడిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ఏర్పాటు చేయడం చెప్పేసి, అంటే ఏపీకి తరలిరండి అని చెప్పి మనం అంటున్నాం. దీని పట్ల మీ అభిప్రాయం? సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా ఏపీకి కూడా వస్తుంది. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే తలెత్తుకునే స్థాయికి మనం వెళ్ళిపోయి ఉన్నాం. ఈరోజు వరల్డ్ టెక్నాలజీని కూడా మన వాళ్ళు చాలా ఈజీగా ఈరోజు హైదరాబాద్ హబ్గా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆంధ్రాకు కూడా నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా డెవలప్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వ బాధ్యత కాదు, సినిమా ఇండస్ట్రీ బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే చాలా ఓన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి తిరుపతిలో ఉంది, గుంతకల్లో ఉంది, విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది. ఎక్కువ ప్రాపర్టీసు ఆంధ్రాలోనే ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వంతో చర్చించి సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చి చాలా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కన్నా కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ దీని మీద మన మీటింగ్లోనే సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తాను. ఇదివరలో తిరుపతి, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోలు నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చి మళ్ళీ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీని పట్ల ఏముంటుంది? స్టూడియోల కన్నా ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా పెరిగిపోయిందండి. అది ఎక్కడున్నా టెంపరవరీ షెడ్స్ వేసుకొని షూటింగ్లు చేసేసేయచ్చు. టెక్నాలజీ విపరీతంగా అప్గ్రేడ్ అయిన తర్వాత స్టూడియోలోనే షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఇక్కడ కూడా ఒక హబ్గా తయారవుతుంది. కళ్యాణ్ గారు ఒక సినిమా శాఖకు సంబంధించిన దీనికన్నా కూడా అంటే రెండు రాష్ట్రాలు ఒకే పద్ధతిలో ఉండేటట్టు చూసుకోండి. ఫర్దర్గా మళ్ళా మీరు ఇటువంటి ఇండస్ట్రీ ఎక్కడొచ్చి ప్రతిసారి మాట్లాడుకునే పద్ధతులు అవి ఉండకూడదు. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడి ఇద్దరు ఒక ప్లాట్ఫారం మీదకి రండి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ ప్రభుత్వంతో కూడా మేము చర్చిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు వాటి గురించి అక్కడ చర్చలు జరగలేదండి. ఇప్పుడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఈరోజు డిప్యూటీ సీఎం. ఆడ జరిగిన సినిమా నిర్మాతల సమావేశం తప్పనించి పొలిటికల్ మీటింగ్ కానీ పొలిటికల్కి సంబంధించింది ఏ మాత్రం జరగలేదు అక్కడ. ఖచ్చితంగా అది ఆయన ఓన్ డెసిషన్. ఆయనకంటే ఆయనకు ఒక ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్ ప్రకారం ఆయన ముందుకెళ్తారు. ముందు ప్రజలు ఎంతో బాధ్యత ఇచ్చున్నారు ఆయనకి. ఆ బాధ్యత మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తారు. తర్వాతే చిత్ర పరిశ్రమ గురించి ఆయన ఆలోచిస్తాడు. కానీ ఆయన లైఫ్ త్యాగం చేసి ఈరోజు కూటమి విజయానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచన విధానానికే ఆయన ముందుంటాడు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాత మండలి రెండుగా అంటే రెండు గ్రూపులు ఏర్పడే వివాదాస్పదం దారితీసింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందా? ఈ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా భావిస్తున్నారు? ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు?
ప్రభుత్వం అనేది ఏ సపోర్ట్ చేయదండి. ప్రభుత్వం అనేది పాజిటివ్గానే ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మీద ఎప్పుడైనా. గత ప్రభుత్వంలో ఏంటంటే ఒక ఆట వస్తువులాగా చూశారు సినిమా ఇండస్ట్రీని. ప్రతిసారి కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడంతా ఏదో చిన్నపిల్లకాయలు మారిగా బిహేవ్ చేశారు. సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రాజకీయ పార్టీ ఉంటుంది, ఒక వ్యాపారం లాగే ఇది కూడా. సినిమాల్లో నటించే వాళ్ళు రాజకీయాల్లో రాకూడదు అనే రూల్ లేదు కదా. ఎవరు బతుకు తెరువు వాళ్ళలో ఉండేటప్పుడు వాళ్ళు ఒక ఆట వస్తువులాగా చూసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం జరిగింది. దానికి ప్రజలే గుణపాఠం చెప్పారు. మరలా అటువంటిది రిపీట్ కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అదే. ఖచ్చితంగా ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయి. చాలా సినిమా ఇండస్ట్రీ ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదానికి కూడా ఉంటుంది. ప్రతిసారి గత ప్రభుత్వం మాదిరిగా వేధింపులు అటువంటివి ఉండవు, ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఎగ్జిబిటర్లు కానీ వీళ్ళందరూ కూడా పీస్ఫుల్గా ఉంటారు. అందువల్ల ఎగ్జిబిటర్స్ తరఫున, మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ విషయంలో సహకరించిన కందర్ దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో తిరుపతి పర్యటిస్తారా, వైజాగ్ పర్యటిస్తారా? షూటింగ్లు ఎక్కడైనా జరుగుతాయి కదండి. వైజాగ్ అనేది నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. కొద్దిగా అది ఇంటర్నేషనల్ సిటీగా ఉంది, కొద్దిగా హోటల్స్ ఫెసిలిటీ ఇవన్నీ ఉంటాయి. అక్కడ వచ్చేతలకి శ్రీశోర్ అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మారేడుమల్లి ఫారెస్ట్ కంటిన్యూగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు తలకోన జరిగేటివి, ఇప్పుడు మారేడుమల్లి ఫారెస్ట్ ఎక్కువ జరుగుతున్నాయి. అది అవన్నీ కూడా ఇంకా కొద్దిగా జరుగుతాయండి, కొద్దిగా ఎక్కువే. ఇప్పుడు తలకోనలు అయితే రెగ్యులర్గానే జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కల్కి సెన్సేషనల్ హిట్ అండి. ఖచ్చితంగా నాగార్జున గారికి, స్వప్న, అశ్విని దత్ గారు అండ్ ప్రియాంక దత్ వాళ్ళు పడిన కష్టం ఈరోజు ప్రపంచమంతా మరలా నాగార్జున్ని చూసే పరిస్థితి వచ్చింది. రాజమౌళి గారి తర్వాత ఈరోజు అంత స్థాయిలో ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రిలీజ్ అవడం జరిగింది. ఖచ్చితంగా ఇది అన్బిలీవబుల్ ఓపెనింగ్ ఉంది. ఎంటైర్ ప్రపంచం అంతా, అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రిజల్ట్స్ ఉంది. ఖచ్చితంగా ఇది ఆల్ టైమ్ రికార్డు, ఒక పెద్ద సినిమా కింద. దాంట్లో నటించినటువంటి ప్రభాస్ గారు కానివ్వండి, అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు, దీపికా పడుకునే అందరికి కూడా ప్రత్యేక ఆ చిత్రానికి పనిచేసిన సాంకేతిక బృందానికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం. భవిష్యత్తులో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆర్పి చౌదరి గారితో కలిసి అనేక సినిమాలు నిర్మించాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? మళ్ళీ ఆ సార్తో కలిసి జరుగుతున్నాయండి, షూటింగ్లు జరుగుతున్నాయి. అవి ఇంకా నెక్స్ట్ 6 monthsలో రిలీజ్ కూడా వస్తాయి. అవన్నీ సపరేట్గా ఇంకో ప్రెస్ మీట్, ఇది ఓన్లీ మన ప్రభుత్వంతో కలిసి చర్చించిన దాని మీదే దీన్ని. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని డిస్కమ్ ఈఈ వాసురెడ్డి తెలియజేశారు. శ్రీకాళహస్తిలో విద్యుత్ శాఖ పరంగా ఏవైనా సమస్యలుంటే తక్షణం పరిష్కరించనున్నట్లు తిరుపతి రూరల్ జీఈ వాసురెడ్డి తెలిపారు. పట్టణంలోని ధర్మరాజుల స్వామివారి ఆలయ ప్రాంగణంలో బుధవారం విద్యుత్ వినియోగదారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రధానంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, అధికంగా బిల్లులు, మీటర్ల మార్పు తదితర వాటికి సంబంధించి వినియోగదారులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో డిస్కమ్ డీఈఈలు సతీష్ బాబు, పరిశుద్ధరావు, ఏఏఓ నాగేశ్వరరావు, ఏఈలు కుమార్ బాబు, చెంచు కృష్ణయ్య, బాలాజీ, పుణ్యకోటి, వాసుదేవయ్య, మునికుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరి సేవాభావం, దేశభక్తి కలిగి సమాజ సేవ చేయాలని టి రమేష్ బాబు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నత పాఠశాల కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కళాశాలలో రోవర్, రేంజర్ యూనిట్లను ప్రారంభించాలన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లుగా శిక్షణ తీసుకోవాలని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, ఉన్నత విలువలు పెంపొందేందుకు కృషి చేయాలన్నారు. కుమార్ గారి ఆదేశాల మేరకు, అలాగే తిరుపతి జిల్లా డిఈఓ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పాఠశాలలో స్కౌటు, గైడు
యూనిట్లు ఓపెన్ చేయాలని ఆదేశించి ఉన్నారు గతంలోనే. ఈ సందర్భంగా స్కౌట్ మాస్టర్లు కానీ అలాగే కాళహస్తిలో ఉన్న ట్రైనింగ్ అయిన స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు కొన్ని పాఠశాలల్లో తిరిగి ప్రతి స్కూల్లో స్కౌట్ యూనిట్లు ఉండాలని మేము కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించి యూనిట్లు ఓపెన్ చేయాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి స్కూల్లో పాఠశాలలో స్కౌటు గైడ్ యూనిట్లు ఓపెన్ చేసి తద్వారా పిల్లలకి ఆ స్కౌటు గైడ్ ఉద్యమ లక్షణాలు, శిక్షణలు ఇవ్వడం వలన వాళ్ళకి చిన్ననాటి నుండే మంచి ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుత్తి సోపాను అలాగే రాజు పురస్కారు దానిపైన అన్ని అవార్డులకి 0.5% మనకి రిజర్వేషన్ అనేది కల్పించున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థుల్ని చిన్నప్పటి నుంచే స్కౌట్ గైడ్ ఉద్యమంలో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు చొరవ చూపాలి. అలాగే మన ప్రతి పాఠశాలలో ఈ హెడ్ మాస్టర్లు కానీ అలాగే కాలేజీల్లో ప్రిన్సిపాల్ కానీ చొరవ తీసుకొని వాళ్ళ కళాశాలలో యూనిట్లు కూడా ప్రారంభించాలి. కాలేజీ స్థాయిలో వచ్చి రోవరు, రేంజర్ అంటారు. స్కూల్ స్థాయిలో స్కౌట్ గైడ్ అంటారు. మనకి కాళహస్తిలోని ఆర్బీబీఎస్ హై స్కూల్లో మనకి మేడం గారు చాలా మనకు ప్రోత్సాహం ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ గైడ్ యూనిట్, స్కౌట్ యూనిట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో నుంచి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ద్వారా విద్యార్థులకు సేవాభావం కూడా పెంపొంది ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం సమాజ సేవలో తరిస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఆమె అభినందించారు. అనంతరం పెట్రోల్ లీడర్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ చైర్మన్ ఎస్కే అజారుద్దీన్, ధనుష, గైడ్ కెప్టెన్లు సులోచన, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అలాగే పాఠశాలలోని స్కౌట్స్ సిబ్బంది మేడమ్స్ అందరికీ, స్కౌట్ స్టూడెంట్స్ నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే స్కౌట్స్ గైడ్స్ అనేది విద్యార్థులకు మొట్టమొదటిగా పాఠశాల లెవెల్లో నేర్పించేటువంటి క్రమశిక్షణకు మొదటి నేర్పేది. సేవాభావం కానీ, పెద్దల పట్ల వినయ విధేయతలు కానీ, ఇంకా అనేక రకమైన సాంఘిక మంచి కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనడానికి ఒక అవకాశము, ఆపర్చునిటీ. దాంతోపాటు వాళ్ళ విద్యలో కూడాను మంచి ఆ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి ఫ్యూచర్ స్టడీస్లో చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ మార్గాన్ని ఈరోజు మా ఫెసిలిటీ మా పాఠశాలలో కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు సరైన తోడ్పాటును అందిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన అధికారుల బృందానికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏ కార్యక్రమంలోనైనా విద్యార్థులందరూ కూడా చక్కగా పాల్గొనాలి. దానికి సంబంధించినటువంటి సూచనలు అలాగే నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలనేది చిన్న క్లాస్ నుండి నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలు మంచి తర్ఫీదు పొంది నెక్స్ట్ ఇంటర్మీడియట్ అట్లా కాలేజీలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నుండి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన విద్యార్థులుగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ సేవాభావం. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ప్రైవేటు అంబులెన్సులు అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ వైపు నుండి అలాగే చెంచులక్ష్మి కాలనీ వైపు నుండి ద్విచక్ర వాహనంలో వచ్చే రోగులకు ఈ అంబులెన్సులు అడ్డుగా ఉండడంతో ఆసుపత్రి లోపల నుండి వచ్చే వాహనాలు కనబడకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సమస్య రోగులను వెంటాడుతూ ఉన్న ఆసుపత్రి సిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు బాహాటంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఉచిత గ్లకోమా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందజేశారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మధుమేహం ఉన్న వారిలో గ్లకోమా అనే నీటి కాసుల వ్యాధి వస్తుందని, ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు రెటీనాలోని రక్త నాళాలను దెబ్బతీస్తాయని తెలిపారు. రెటీనా అనేది కంటి లోపల భాగంలో కాంతి సెన్సిటివ్ భాగమని, డయాబెటిక్ రెటినోపతి యొక్క ప్రారంభ దశలో దృష్టి సాధారణంగా ప్రభావితం కాదని, రెటినోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు దృష్టి ప్రభావితం కావచ్చని, పరిస్థితిని చాలా కాలం పాటు ఇలా నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందని కూడా డాక్టర్ సుధారాణి తెలియజేశారు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్లకోమా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లయితే గ్లకోమా బారిన పడకుండా, కంటి చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చని ఆమె తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది హేమబిందు, చిట్టెమ్మ, మహేష్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
మా సాయి సుధా హాస్పిటల్లో సుధారాణి ఫౌండేషన్ తరఫున ప్రతి నెల 4వ గురువారం నిర్వహించే గ్లకోమా క్లినిక్ నిర్వహించబడింది. ఇందులో 50 మందికి ఈరోజు ఉచితంగా గ్లకోమా పరీక్ష నిర్వహించాము. గ్లకోమా వ్యాధి సస్పెషన్ ఉన్న వాళ్ళకి ఫీల్డ్స్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తున్నాము. గ్లకోమా వ్యాధి జనరల్గా పేషెంట్స్కి ఎక్కువగా సిమ్టమ్స్ ఉండవు. 40 ఏళ్ళు పైబడ్డ వారికి రొటీన్గా ఇంట్రాక్యులర్ ప్రెషర్ టెస్ట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా బయటపడుతుంది. అలాగే కొంచెం హెడేక్, సడన్ సిమ్టమ్స్ కొద్దిగా అరుదుగా వస్తుంటాయి. షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి రొటీన్గా ఫండస్ చెకప్లో కూడా తెలుసుకొని ఫర్దర్ టెస్ట్ చేస్తూ ఉంటాం. గ్లకోమా వ్యాధిలో ఉండే ఒక దురదృష్టకరమైన విషయం ఏమంటే చివరి స్టేజ్లో కనుక్కోగలిగితే మన చేయి జారిపోయిన పరిస్థితి, ట్యూబులర్ విషన్ అంటాము. సో పక్క చూపు తగ్గిపోతూ, ఫీల్డ్ ఆఫ్ విషన్ తగ్గిపోతూ వచ్చే వరకు పేషెంట్కి దాని గురించి అవగాహన ఉండదు కొన్ని సందర్భాల్లో. సో అందుకని ఈ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల చాలా లాభం ఉంటుంది పేషెంట్స్కి. ఈరోజు క్యాంప్కి వచ్చిన వారందరికీ కూడా ప్రతి నెల 4వ గురువారం కంటిన్యూస్ దగ్గర రావాల్సిందిగా వాళ్ళందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుంది. మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తి స్వామి వారికి వేదోక్తంగా ప్రత్యేక అభిషేక సేవ. విశేష సంఖ్యలో హాజరై గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన భక్తులు. రైతులకు ఎటువంటి కష్టమూ రానివ్వకుండా టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుంది. రైతు భరోసా కేంద్రాలను సందర్శించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తప్పిపోయిన బాలుడిని తండ్రికి అప్పగించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు. అభినందించిన శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ నరసింహారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.